Hello students. So today we are going to discuss regarding the database security concepts. Okay, na maybe the last chapter in fourth unit. Okay. So fourth unit is very easy if you read every question and follow the notes. Okay, na. Right. Today we'll discuss database security concepts. Okay. రైట్ సో సెక్యూరిటీ కాన్సెప్ట్స్లో లాస్ట్ రెండు టాపిక్లు సపరేట్గా చదువుకోండి. ఎన్క్రిప్షన్ అండ్ రైడ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, అది సపరేట్గా చదువుకోండి ఎస్ఏ క్వశ్చన్స్కి. ఓకే, ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆన్ డేటాబేస్ సెక్యూరిటీ మెకానిజమ్స్ రైట్ ఫుల్ లాస్ట్ రెండు క్వశ్చన్ షార్ట్ చేసి రాయండి. ఓకేనా, రిపీట్ లాస్ట్ రెండు క్వశ్చన్లో రైడ్ ఆర్కిటెక్చర్ ఆర్ఏఐడి రైడ్ ఆర్కిటెక్చర్ ఎన్క్రిప్షన్ పెద్దగా ఇస్తున్న కొంచెం ఫర్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, అది సపరేట్ చదవాలండి, మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఉంటుంది. If database architectures database security mechanisms implementations అంటే కనుక రైడ్ ఎన్క్రిప్షన్ చిన్నగా చేసి రాయాలి, షార్ట్ చేసి రాయాలి. ఓకే, సో ఐ విల్ కంటిన్యూ. సో ఫస్ట్ డేటాబేస్ సెక్యూరిటీ అంటే ఏంటి చూద్దాం. సో what is security? Security is the security is a mechanism that protects the data against intentional or accidental threats. Okay, database recovery discuss చేసాం లాస్ట్ టైం మనము. సో లైక్ దట్ database security also should be there. సో intentionalగా unintentionalగా somebody is trying to get our data. ఓకే, సో అది సెక్యూరిటీ కన్సర్న్. వేరే వాళ్ళు దొంగిలిస్తే థెఫ్ట్ అవుతుంది, ఫ్రాడ్ థెఫ్ట్. సో యూ షుడ్ have a policy in the database system so that other people cannot theft our data. వేరే వాళ్ళు మన డేటా దొంగిలించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ in bank every customer information is stored with a certain amount, certain details. Okay, as a single customer if I am getting all the information of all the customers, okay, so it is called data theft. నాకేం నా డేటా మాత్రమే ఇవ్వాలి, నా బ్యాలెన్స్, నా యాక్టివిటీస్, నా transaction history, like that they could give, but others information I could not access, even he is my family member. Okay, so database HLI should have a recovery facility as well as security features also. So ఏంటి ఇక్కడ సెక్యూరిటీ కన్సర్న్స్, డేటా మీద సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఏముంటాయి అంటే data, the following concerns are there in data security: data theft and fraud, loss of confidentiality, so secrecy అనేది ఉండదు ఇక్కడ, loss of అనే లాస్ అంటున్నాడు, loss of privacy, loss of integrity, loss of availability. ఈ 5 జరుగుతాయి ఇక్కడ. ఈ 5 జరిగితే that is called there is no security. So our security aspect should cover this 5: no thefting of data or no fraud on the database. We should not lose any data confidentiality, సీక్రెట్నెస్ ఉండాలి, ఎవరికి తెలియాలి వాళ్ళకే పాస్వర్డ్స్ అలాంటివి. మన డేటా వేరే వాళ్ళు దొంగిలించకూడదు. సో ఫ్రాడ్ చేసి ఇలా థెఫ్ట్ చేస్తే ప్రైవసీ లేనట్టే. ఇంటిగ్రిటీ, సేమ్ డేటా అందరి దగ్గర ఉండాలి. ఓకే, ఇఫ్ సమ్ హ్యాకర్ సంబడి చేంజింగ్ ద డేటా, అప్డేటింగ్ ద డేటా, సో వీ హ్యావ్ లాస్ ఆఫ్ ఇంటిగ్రిటీ ప్రాబ్లం. లాస్ ఆఫ్ అవైలబిలిటీ, ఎక్కడి నుంచి అయినా కూడా డేటా మనం యాక్సెస్ చేయగలగాలి. ఓకే, 24/7 from anywhere to any place you should get the database, that is availability. లేకపోతే లాస్ అంటాం. ఓకే, లాస్ మీన్స్ దే ఆర్ నాట్ దేర్. సో ఇవన్నీ లాస్ అయితే కనుక, లేదా ఇవన్నీ ఉంటే డేటాబేస్ సెక్యూరిటీ లేదు. ఓకే, ఫ్రాడ్ అంటే ఏంటి ఇక్కడ ఇచ్చారు ఇవ్వండి, కాన్ఫిడెన్షియల్ ఏంటి. థెఫ్ట్ ఆర్ ఫ్రాడ్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ ద డేటాబేస్ ఎన్విరాన్మెంట్ బట్ ఆల్సో ద ఎంటైర్ ఆర్గనైజేషన్. రైట్, సో థెఫ్ట్ జరిగితే ప్రైవసీ లేనట్టే, థెఫ్ట్ జరిగితే కాన్ఫిడెన్షియాలిటీ లేదు. సో థెఫ్ట్ వల్ల మిగతా అన్నీ కూడా జరుగుతాయి. లాస్ ఆఫ్ డేటా ఇంటిగ్రిటీ. ఓకేనా, నా అప్డేట్ 10,000 ఈరోజు వేసాను, వేరే వాడు హ్యాకర్
or somebody changed my database, okay, they deduct my 10,000 today's transaction. అప్పుడు నాకు 10,000 లాస్ కదా. సో లాస్ ఆఫ్ డేటా ఇంటిగ్రిటీ. నాకు 1,10,000 ఉంటే 1,00,000 రూపాయలు చూపిస్తుంది. లాస్ అవైలబిలిటీ. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ మై బ్యాలెన్స్, ఇట్ ఈస్ నాట్ షోయింగ్ మై బ్యాలెన్స్. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ మై ఇన్ఫర్మేషన్, దట్ రికార్డ్ ఈస్ నాట్ అవైలబుల్, ఇట్ ఈస్ డిలీటెడ్ ఫర్ ఎగ్జాంపుల్. లాస్ ఆఫ్ అవైలబిలిటీ. ఓకే, లేదా డేటాబేస్ నాకు ఓపెన్ కాదు, అసలే ఆ వెబ్సైటే ఓపెన్ కాదు. సో లైక్ దట్ ఈస్ లాస్ ఆఫ్ అవైలబిలిటీ. సరే, ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ థ్రెడ్స్ ఉంటాయి. సో ద థ్రెడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్. థ్రెడ్ అంటే ఏంటి? థ్రెడ్ అంటే ఒక ఈవెంట్ కావచ్చు, లేదా యాక్షన్ డన్ బై పర్సన్. ఓకే, అంటే ఒక వైరస్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా డేటాను డిలీట్ చేసేస్తుంది. ఓకే, ఈవెంట్. ఒక పర్సన్ మన ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేస్తారు, హ్యాకర్స్ అనేవాళ్ళు మన ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్ కూడా జరుగుతాయి కొన్నిసార్లు, డేటా అవైలబిలిటీ రాదు అప్పుడు. ఓకేనా? సో ఇక్కడ ఇల్లీగల్ ఎంట్రీ బై హ్యాకర్, బ్లాక్మెయిల్, క్రియేటింగ్, ఓకే, అనాథరైజ్ డేటా, ప్రోగ్రామ్ ఆల్టరేషన్, అనాథరైజ్ అనమాట, కాపీరైట్ డేటా, ఇలాంటి రకరకాల థ్రెడ్స్ ఉంటాయి. ఓకేనా? థ్రెడ్స్ అంటే వైరసెస్ లాంటివి అనుకుంటున్నాను. వైరసెస్ అంటే ఏంటిదో అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, సో అనాథరైజ్ యూజర్స్ చేస్తారు జనరల్. అంటే పర్మిషన్ లేని వాళ్ళు వచ్చి మన కాలేజీలో ఉన్న డేటా మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, లేదా మన టీసీ ఇన్ఫర్మేషన్, ఫీజు ఇన్ఫర్మేషన్. ఓకే, సో దట్ థ్రెట్ అంటాం. ఇక్కడ థ్రెట్ ఎలా జరుగుతుంది? ఆన్లైన్లో అనాథరైజ్ పర్సన్ మనం ఓపెన్ చేస్తాడు, డేటాబేస్ ఓపెన్ చేసి దాంట్లో వర్క్ చేస్తాడు, డేటా డిలీట్ చేయడం, బ్యాంక్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేస్తాడు. అప్పుడు కస్టమర్స్కి ఎవరి దగ్గర ఎంత డేటా ఉంది బ్యాంక్ కష్టం అవుతుంది, ఎవరి దాంట్లో ఎంత అమౌంట్ ఉండే ఏంటి అనేది. ఓకే, సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్. ఒక ఎగ్జాంపుల్ టేబుల్ ఉంది, జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అది కాపీ చేసుకోవడమే. రైట్, దాంట్లో ఇంకా అర్థం కాకపోతే అడగండి, చెప్తా, నో ప్రాబ్లం. రైట్, సరే. సో పైన చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ ఎ కౌంటర్ మెజర్స్. సో సమ్ మెకానిజమ్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద డేటాబేస్ సిస్టమ్. వాటిని కౌంటర్ మెజర్స్ అంటారు. మెకానిజమ్స్, ద టెక్నిక్స్, ఓకే, అప్లైడ్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ. లేదా పైన చెప్పిన అవన్నీ జరగదు, లాస్ ఆఫ్ ప్రైవసీ, లాస్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ, అవన్నీ జరగదు అంటే ఈ కంప్యూటర్ బేస్డ్ కంట్రోల్స్ ఉంటాయి. ఓకేనా? వీటిని సెక్యూరిటీ మెకానిజమ్స్ అంటారు. సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ మెథడ్స్, సెక్యూరిటీ మెకానిజమ్స్ ఏంటివి? ఆథరైజేషన్, యాక్సెస్ కంట్రోల్, వ్యూస్, బ్యాకప్ అండ్ రికవరీ, ఇంటిగ్రిటీ, ఎన్క్రిప్షన్ అండ్ రేట్ టెక్నాలజీ. నేను చెప్పాను కదా, ఎన్క్రిప్షన్, రేట్ సాఫ్ట్వేర్ చదవమన్నా అదే. ఓకే, ఆథరైజేషన్, యాక్సెస్ కంట్రోల్, వ్యూస్, బ్యాకప్ అండ్ రికవరీ, ఇంటిగ్రిటీ, ఎన్క్రిప్షన్ అండ్ రేట్ టెక్నాలజీ. ఓకే, రైట్. సో ఆథరైజేషన్, అథెంటికేషన్, ఈ రెండు కలిపి ఉంటాయి. ఆథరైజేషన్, అథెంటికేషన్. ఓకే, అది కూడా ఇచ్చాను దీంట్లో, రెండు కలిపితే ఒకటి. యాక్సెస్ కంట్రోల్ ఒకటి, వ్యూస్, బ్యాకప్ అండ్ రికవరీ, ఇంటిగ్రిటీ, ఎన్క్రిప్షన్, 1 2 3 4 5 6 7. 7లో ఒకటి యాడ్ అవుతుంది, 8 అవుతాయి మొత్తం. ఓకే, ఒక డయాగ్రామ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్క్రిప్షన్ మెథడ్ ఉంది, లాస్ట్ బట్ వన్, ఇలా జరుగుతుంది. ఎన్క్రిప్షన్ డేటా సెండ్ చేసినప్పుడు ఇలా జరుగుతుంది, నెట్వర్క్లో ఎన్క్రిప్షన్ ఇట్లా జరుగుతుంది, సెండర్ నుంచి రిసీవర్కి. సో క్లయింట్ బ్యాలెన్స్ అడుగుతున్నాడు. సో వాడు ఇచ్చే అకౌంట్ నెంబర్ ఎన్క్రిప్ట్ చేయబడుతుంది. అంటే వేరే ఫార్మాట్ మార్చిన తర్వాత ఫైర్ వాళ్ళకి వచ్చిన తర్వాత సర్వర్ దాన్ని డిక్రిప్ట్ చేస్తుంది. సో ఎన్క్రిప్షన్ నేను లాస్ట్లో చెప్తాను మీకు, డిస్కస్ ఇన్ ద లాస్ట్ సెషన్. ఎన్క్రిప్షన్ డయాగ్రామ్స్ ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ అథెంటికేషన్, ఆథరైజేషన్ రెండు ఒకటే. ఓకేనా? ఆథరైజేషన్, a granting of right or privilege that enables subject to have legitimate access to system or subject object. Okay, the process of authorization involves authentication of subject requesting. రెండు పదాలు ఉంటాయి, ఆథరైజేషన్, అథెంటికేషన్. ఓకే, ఇది ఇలా చెప్తారు తెలుసుకోండి. అథెంటికేషన్ అంటే గ్రాంటింగ్ ఆఫ్ పర్మిషన్. ఓకేనా? ప్రతిరోజు నేను వస్తా, మీరు అటెండెన్స్ చేస్తున్నారు కదా, థంబ్ వేస్తా, థంబ్ వేయగానే ఇన్ టైము పడిపోతుంది, వెళ్ళేటప్పుడు అవుట్ టైం పడుతుంది కదా, ఆథరైజేషన్ అది. నేను వెన్ ఐఎమ్ ప్లేసింగ్ ద ఫింగర్ ఆన్ ద
scanner fingerprinter machine, it will have a red validation. నేను పెట్టిన తంబు ఆల్రెడీ ఉన్న తంబుతో మ్యాచ్ చేస్తుంది, దాన్ని ఆథరైజేషన్ అంటాం. సో చెకింగ్ ద వ్యాలిడ్ పర్సన్ ఇస్ కాల్డ్ ఆథరైజేషన్. మరి నేను ప్రతిరోజు చెక్ చేయాలంటే ముందు నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదా నా తంబు మ్యాచ్ అయ్యే విధంగా ఒక నెంబర్ ఇవ్వాలి కదా. అంటే మ్యాథ్స్ సార్కి ఉంటుంది, నాకు ఉంటుంది. సో పెట్టిన తంబు మ్యాథ్స్ ఆర్దా, కంప్యూటర్ ఆర్దా, లేదా ఫ్యాకల్టీ 1 ఫ్యాకల్టీ 2 ఫ్యాకల్టీ 3. ఓకే, ఎలా తెలుస్తుంది మరి అంటే ఫస్ట్ విల్ హ్యావ్ ద అథెంటికేషన్ ప్రాసెస్. ప్రతిరోజు చెక్ చేసుకోవడం అథెంటికేషన్, అసలు ఆథరైజేషన్. ఎవ్రీడే ఐఎమ్ చెకింగ్, దట్ ఈస్ ఆథరైజ్డ్ పర్సన్ ఐఎమ్. ఓకే, right. So a mechanism that determines whether user is who is or who she claims to be. అంటే చూడండి మూడో పారాగ్రాఫ్లో లేదా మూడో ఈచ్ యూజర్ గివెన్ యూనిక్ ఐడెంటిఫైర్ ఏ పాస్వర్డ్ విచ్ మస్ట్ బి సప్లైడ్ టు ద ఎనేబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ టు వెరిఫై ద యూజర్. సో అథెంటికేషన్ ఫస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు అందరికీ ఫస్ట్ చందు ఇచ్చిన కాలేజీలో ఐడి నెంబర్స్ అవన్నీ. సో ఐడి నెంబర్ ఏ స్టూడెంట్ ఏంది అనేది అథెంటికేషన్ అవుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్, ఫేస్బుక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాం కదా, అది అథెంటికేషన్. అథెంటికేషన్ చేస్తేనే ప్రతిసారి ఆథరైజ్ చేస్తుంది. అంటే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టే, ఈ మెయిల్కి ఈ ఫేస్బుక్కి, కాబట్టి ఓపెన్ చేయొచ్చు అని చెప్తాయి. సో అథెంటికేషన్ ఈజ్ డన్ బిఫోర్ సో దట్ ఆథరైజేషన్ విల్ బి డన్. ఓకేనా, మీకు ఐడి కార్డ్ ఫస్ట్ టైం ఇస్తాం కదా, అది అథెంటికేషన్. ప్రతిరోజు ఐడెంటి కార్డ్ చూపించి లోపలికి వస్తాం, అది ఆథరైజేషన్. సరే, మీరు ఎలా అర్థం చేసుకోండి. 2 are same, authentication and authorization. So authentication compulsory for authorization. మీకు DCL కమాండ్స్ ఇక్కడ వస్తాయి, గ్రాంట్ రివోక్ కమాండ్స్. ఓకే, యాక్సెస్ కంట్రోల్, ఎవరికి ఏ పర్మిషన్ నేను ఒకసారి డిస్కస్ చేసా క్లాస్లో. హూ కెన్ చేంజ్ ద డేటాబేస్, ఓకే, హూ ఈజ్ అలౌడ్ టు చేంజ్ ద డేటాబేస్. ఓకే, క్యాషియర్ అలో చేస్తాం. ఓకేనా, ప్యూన్ అటెండర్ కెనాట్ చేంజ్ ద డేటాబేస్ ఇన్ ద బ్యాంక్. ఓకేనా, సీనియర్ క్లర్క్ కెన్ చేంజ్ ద అకౌంట్ ఇన్ఫర్మేషన్, బ్రాంచ్ మేనేజర్ కెన్ చేంజ్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో అదర్ పీపుల్, అదర్ సపోర్టింగ్ స్టాఫ్ కెనాట్ చేంజ్ ద డేటా. ఓకే, సో ఇక్కడ ప్రివిలేజెస్ ఉంటాయి, ఎవరికి ఏ పర్మిషన్ అంటే కొంతమంది డేటాబేస్ రీడ్ చేస్తారు, కొంతమంది డేటాబేస్ని రైట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, కొంతమందికి ఓన్లీ కొంత పార్ట్ మాత్రమే చూడొచ్చు. ఓకే, so those kind of things are called privileges on the database. So giving the privileges to the people is called access control. Okay, ఓకే, ఇది మనం ఒకసారి వదిలేసాము ఈ టాపిక్ అక్కడెక్కడో దగ్గర, అదే ఇక్కడ కవర్ చేస్తున్నా. డిస్క్రిమినేషన్ యాక్సెస్ కంట్రోల్, మ్యాండేటరీ యాక్సెస్ కంట్రోల్. డిస్క్రిమినేషన్ యాక్సెస్ కంట్రోల్ అనేది మాన్యువల్గా ఇచ్చేది. ఓకే, అండ్ ఇట్ ఈస్ గివెన్ బై ద డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, గ్రాంట్ రివోక్ డిఫరెంట్ యూజర్స్కి ఇస్తారు. సో మ్యాండేటరీ యాక్సెస్ కంట్రోల్ అనేది కాన్ఫిడెన్షియల్గా కొంతమంది మాత్రమే ఇస్తారు. అంటే బ్రాంచ్ మేనేజర్కి అన్ని పాస్వర్డ్స్ ఉంటాయి, బ్రాంచ్ మేనేజర్కి ఉండే అన్ని పర్మిషన్స్ ఏమిటంటే మ్యాండేటరీ యాక్సెస్ కంట్రోల్. డిస్క్రిమినేషన్ యాక్సెస్ కంట్రోల్ అనేది కంపల్సరీ కాదు, ప్రతి ఒక్కరికి ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. ఓకే, మ్యాండేటరీ యాక్సెస్ కంట్రోల్ హాస్ బేస్డ్ ఆన్ సిస్టమ్ వైడ్ పాలసీస్ దట్ కెనాట్ బి చేంజ్డ్ బై ఇండివిజువల్ యూజర్స్. ఇక్కడ ఒక్కొక్క యూజర్కి చేంజ్ చేయొచ్చు. ఓకేనా, ఇది కొంతమంది మాత్రమే ఉంటుంది. ఎంఏసి అనేది, డిఏసి అనేది చాలామందికి ఉంటుంది. సో డిఏసి వల్ల 20 మందికి డేటా తెలుస్తుంది, 20 మంది ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మ్యాక్లో అట్లా కాదు, కొంతమంది ఇద్దరు లేదా ఒక్కరు మాత్రమే డేటాని ఆపరేట్ చేయగలుగుతారు, వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. ఓకే, సో మ్యాండేటరీ, డిస్క్రిమినేషన్ మీన్స్ ఆప్షనల్, మ్యాండేటరీ మీన్స్ కంపల్సరీ అనే మీనింగ్ కూడా ఇస్తుంది. సో ఇది థర్డ్ ఆర్ సెకండ్ పాయింట్, యాక్సెస్ కంట్రోల్. సో నెక్స్ట్ వ్యూస్ ఇచ్చాడు. వ్యూస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 2 times 3 times. ఇక్కడ వ్యూస్ అంటే వ్యూస్ పారాగ్రాఫ్, వాట్ ఈజ్ వ్యూ డెఫినేషన్, వ్యూ డెఫినేషన్ రాసి చాలు. ఓకే, సో వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యూ, యూ కెన్ రైట్ వ్యూ టాపిక్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి, మళ్ళీ ఇవ్వట్లేదు, ఆల్రెడీ ఇట్ ఇస్ దేర్, 1 pair is enough. నెక్స్ట్ మెథడ్ బ్యాకప్ అండ్ రికవరీ. ఆల్రెడీ వి డిస్కస్ రికవరీ మేనేజ్మెంట్. సో బ్యాకప్ అండ్ రికవరీ ప్రాసెస్ గురించి రాయాలి. ఇక్కడ బ్యాకప్ అంటే ఏంటి, రికవరీ అంటే బ్యాకప్ అంటే నిన్న చెప్పా, ఫేస్బుక్ బ్యాకప్ అండ్ రికవరీ చేస్తాం కదా, సో అలాంటి ప్రాసెస్. ఇక్కడ బ్యాకప్ చేస్తే రికవర్ చేసుకోవచ్చు. న్యాచురల్ డిసాస్టర్స్ ఆర్ డ్యూ టు సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్ ఆర్ ఎనీ అదర్ విల్ హ్యావ్ ద బ్యాకప్ కాపీ. ఆ రోజు చెప్పాం లాగ్
నేను చెప్పాము లాగ్ అనేది ఉంటుంది. సో లాగ్ లైక్ కాల్స్ లాగ్, మిస్డ్ కాల్, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ లాగ్స్ ఉంటాయి. సో దిస్ లాగ్ అలోస్ టు హ్యావ్ ద రికవరీ. ఎక్కడి నుంచి ఎక్కడ డేటా లాస్ అయ్యాము ఏంటి అనేది చూసుకోవచ్చు విత్ ద రికవరీ ఆప్షన్ వెన్ ఇట్ ఈస్ బ్యాకప్. బ్యాకప్ పీరియాడికల్గా ఉంటుంది, మంత్లీ, వీక్లీ. మీ వాట్సాప్లో చూడండి ఉంటుంది బ్యాకప్ ఆప్షన్. మంత్లీ చేయాలా, డైలీ చేయాలా, వీక్లీయా, మంత్లీయా. సో దట్ యూ కెన్ రికవర్ ద డేటా వెన్ యూ లాస్ట్. అండ్ ఇక్కడ జర్నలింగ్ అనే పదం వచ్చింది. జర్నలింగ్ మీన్స్ మెయింటైనింగ్ ద రికార్డ్స్ of every transaction is called journaling. Okay, right. So కొద్దిగా వర్షం పడుతుంది. ఓకే, డిమ్ అయిపోయింది మొత్తం వెదర్. ఓకే, రైట్. జర్నలింగ్ అనేది నెక్స్ట్ ఇంటిగ్రిటీ టాపిక్. డేటాబేస్ ఇంటిగ్రిటీ, ఆల్రెడీ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ రాయండి ఇక్కడ, ప్రైమరీకి, ఫారెన్కి, అవి ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ కొంచెం వన్ లైన్. ఓకే, సో డేటాబేస్ సెక్యూరిటీ ఇంటిగ్రిటీ ద్వారా కూడా వస్తుంది, ప్రైమరీ కీ ద్వారా వస్తుంది, అదర్ ఆప్షన్స్. అండ్ ఇంకేం మిగిలిపోయిందిగా, ఇంటిగ్రిటీ, బ్యాకప్, రికవర్ అయిపోయింది, ఎన్క్రిప్షన్ అండ్ రేట్ టెక్నాలజీ కదా. రైట్. ఓకే, ఎన్క్రిప్షన్ ఇంకా రెడీ కాలేదు, బట్ ఐ విల్ షో అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ రేట్ టెక్నాలజీ. సో ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అంటే, మనం పంపించే మెసేజ్ కొన్నిసార్లు కోడింగ్ చేస్తాం, అంటే పక్క వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు కా భాష అంటారు బయట, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పదానికి, ప్రతి లెటర్కి కా యాడ్ అయిపోతుంది. ఓకేనా, రైట్. కనే కను అంట ఫర్ ఎగ్జాంపుల్, నాట్ ఫర్ ఫన్, అర్థం చేసుకోండి ప్లీజ్. కనే కను అంటే నేను. సో అట్లా, అలానే కోడింగ్ ఉంటుంది ఇక్కడ, అంటే ప్లెయిన్ టెక్స్ట్, మనం పంపించే టెక్స్ట్ని ఏం చేస్తామంటే, రైట్, విత్ ఏ కీ, విత్ ఏ మెథడ్, అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4. అప్పుడు హల్లో అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10, 11, 21 అలా మారింది అనుకుందాం. సో అప్పుడు దాన్ని ఎన్క్రిప్షన్ అంటారు, ప్లెయిన్ టెక్స్ట్. సో ఎన్క్రిప్షన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద ఒరిజినల్ డేటా ఇంటూ సమ్ అదర్ ఫార్మాట్. దానికి రివర్స్ డిక్రిప్షన్. సో ఎన్క్రిప్షన్ ఎలా చేస్తారు, ఇక్కడ మెథడ్స్ ఉంటాయి, రకరకాల మెథడ్స్. ఓకే, సో కీ ఈజ్ యూజ్డ్ హియర్. ఓకేనా, కీ యూజ్ చేస్తాం ఇక్కడ. సో ప్లెయిన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్, మనం పంపించే టెక్స్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అంటారు, కన్వర్ట్ చేసే టెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ అంటారు. ప్లెయిన్ టెక్స్ట్ హల్లో ఫర్ ఎగ్జాంపుల్, సైఫర్ టెక్స్ట్ నెంబర్ ఫార్మాట్ మార్చాం కదా, అది సైఫర్ టెక్స్ట్. డిక్రిప్షన్లో రిసీవర్కి మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది, వాడు డిక్రిప్ట్ చేసుకోవాలి, దాన్ని కోడ్ లాంగ్వేజ్లో మార్చుకోవాలి మళ్ళీ ఒరిజినల్ మ్యాచ్లోకి. ఓకేనా, కనే కను అంటే వాడికి అర్థమవుతుంది, నేను అనేది కా తీసేస్తే అర్థం చేసుకోవాలనేది. సో డిక్రిప్షన్ అండ్ ఫార్వర్డ్. ఇక్కడ కీస్లో పబ్లిక్ కీస్ ఉంటాయి, ప్రైవేట్ కీస్ ఉంటాయి. సో సిమెట్రిక్, అసిమెట్రిక్. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో పబ్లిక్ కీ యూజ్ చేస్తారు ఎన్క్రిప్షన్కి, డిక్రిప్షన్కి ప్రైవేట్ కీ అనేది వాడతారు. అంటే ప్రైవేట్ కీ ఒకరికే తెలిస్తే, పబ్లిక్ కీ అంటే చాలామంది తెలిసింది ఉంటుంది. అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో సిమెట్రిక్ ఎన్క్రిప్షన్, అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్. సో రెండో దాంట్లో ఏంటంటే ప్రైవేట్ కీ యూజ్ చేస్తారు, రెండిట్లలో ప్రైవేట్ కీ వాడతారు. ప్రైవేట్ కీ అంటే నీకు నాకు మాత్రమే తెలుస్తుంది, అదేంటి మన వాడే భాష ఏంటంటే. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే డయాగ్రామే, కన్వర్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సైఫర్ టెక్స్ట్. సైఫర్ టెక్స్ట్ అంటే నాకు అర్థం కాదు, అదేంటనేది ఇద్దరికే తెలుస్తుంది, కీ వాడితే తెలుస్తుంది. హల్లో 10, 20, 20 వచ్చింది. 10, 20, 20 అంటే ఏంటంటే దాన్ని డిక్రిప్ట్ చేస్తే అప్పుడు హల్లో అనేది బయటపడుతుంది. ఓకేనా, రైట్. లేదా ఏ అనేది, ఏ రిప్రజెంట్స్ ఈ అనేది వస్తే ఏ రాసుకోవాలి, అప్పుడు ఎఫ్ అనేది వస్తే బి రాయాలి, జీ అనేది వస్తే సి రాయాలి. సో అదొక మెథడ్. సో లైక్ డిఫరెంట్ మెథడ్స్ ఆర్ అప్లైడ్. ఆల్గరిథమ్స్ ఉంటాయి ఇక్కడ, మళ్ళీ జనరేట్ కీ, ఆల్గరిథం వాడాలి, కీ వాడాలి. కీ అంటే పాస్వర్డ్ అనుకోండి, లైక్ మెథడ్ ఎలా వాడా, ఇప్పుడు చెప్పిన 2 ఎగ్జాంపుల్, లెటర్ టు లెటరా, లెటర్ టు నెంబరా, అది. ఓకే, సో ఈ నోట్స్లో ఇస్తే ఎన్క్రిప్షన్ అంటే ఏంటి క్లియర్గా పదాల వంటి టెక్నాలజీ ఇస్తాను నేను. ఓకే, అండ్ లాస్ట్ బట్ వన్, రేడ్ ఆర్కిటెక్చర్. ఓకే, ఏంటి రేడ్ అంటే, మనము డేటాబేస్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే సెక్యూరిటీ ప్రాబ్లంలో మల్టిపుల్ కాపీస్ సేవ్ చేయాలి. రేడ్ అంటే రిడెండెన్సీ అరే ఆఫ్ ద ఇండిపెండెంట్ డిస్క్. అరే ఆఫ్ ద ఇండిపెండెంట్ డిస్క్
ఒకటి కన్నా ఎక్కువ డిస్క్లో డేటా స్టోర్ చేయాలి. డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. ఓకేనా, రెండెంట్స్ ఇక్కడ అవసరం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ రికవర్ చేయాలంటే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, అంటే ఒక దాంట్లో డేటా పోయినా కూడా ఇంకో దాంట్లో డేటా దొరుకుతుంది. సో RAID ఆర్కిటెక్చర్, RAID మెథడ్ వాడాలి. RAID refers to redundancy array of independent disk. It is a technology which is used to connect multiple secondary storage devices for increased performance, data redundancy or both. ఓకేనా, సో ఇక్కడ రిడెండెన్సీ కావాల్సి మనం చేసుకుంటాం. రిడెండెన్సీ ఇస్తుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, స్పీడ్ యాక్సెస్ అవుతుంది, రైట్, రెండు కలిపి ఇస్తుంది. ఇట్ గివ్స్ యూ ద ఎబిలిటీ టు సర్వైవ్ వన్ ఆర్ మోర్ ఫెయిల్యూర్ డిపెండింగ్ ఆన్ ద RAID ఆర్కిటెక్చర్. అంటే ఒక టెక్నాలజీలో మనం డేటా రీడ్ చేస్తున్నాం డిస్క్ 1లోంచి, డిస్క్ 1లోకి డేటా రాలంటే డిస్క్ 2లోంచి వచ్చే అవకాశం ఉంటుంది. డిస్క్ 1 కరెక్ట్ అయిపోతే డిస్క్ 2లోంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, లేదా డిస్క్ 1లోని ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు డేటా లాస్ అవుతాం, మిగతా వాటిలో కాము. ఓకేనా, సో మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డిస్క్లు వాడతారు. ఇక్కడ మల్టిపుల్ అరే అన్నాం కదా, అరే ఆఫ్ డిస్క్స్ వాడతారు. లైక్ హార్డ్ డిస్క్ అనుకోండి, పెన్ డ్రైవ్, CDs అలాంటివి. దీంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, 7 లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్లో ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. దేర్ ఆర్ 7 లెవెల్స్ ఆఫ్ RAID స్కీమ్స్, RAID 0, RAID 1, RAID 6. ఓకేనా, 0 to 7 ఉంటాయి. ఒక్కొక్క లెవెల్లో ఒకటి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ ఇస్తా, మీకు అర్థం కాకుండా జస్ట్ అది రైట్ ఫాలో కాండి, ఎందుకంటే ఇక వేరే చాయిస్ లేదు. RAID యాక్చువల్గా OS కాన్సెప్ట్, ఇది ఆపరేటింగ్ సిస్టంలో వస్తుంది. సో ఐ ట్రై టు గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ లెవెల్. కొంచెం పెద్దగా వస్తుంది, అందుకే తగ్గించుకోవడానికి RAID ఒకటే లైన్లో. ఓకేనా, టెక్స్ట్ బుక్లో చాలా పెద్దగా ఉంది, క్లియర్ లేదు, అందుకే ఈ సోర్స్ ఇస్తున్నాయి. ఇది ఒక టాపిక్. ఎన్క్రిప్షన్ కూడా వాడు సరిగ్గా ఇవ్వలేదు. ఈ రెండు టాపిక్ ఎస్ఏ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండు సపరేట్గా ఇస్తాను. ఓకే, సో మల్టిపుల్ డిస్క్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ టు స్టోర్ ద డేటా, ప్రాసెస్ డేటా. సో దీంట్లో ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ ద కౌంటర్ మెజర్ కంప్యూటర్ బేస్డ్ సెక్యూరిటీ కంట్రోల్ టెక్నిక్స్ అంటే ఇవన్నీ రాయాలి, కొద్దిగా రాయాలి. ఓకేనా, కొద్దిగా రాయండి. ఆథరైజేషన్, యాక్సెస్ కంట్రోల్, వ్యూస్, బ్యాకప్, రికవరీ, ఇంటిగ్రిటీ, ఎన్క్రిప్షన్, RAID ఫర్ ద క్వశ్చన్ కంప్యూటర్ బేస్డ్ కంట్రోల్స్. ఓకేనా, లేదా ఇండివిజువల్గా ఇస్తాడు. ఆథరైజేషన్ గురించి రాయమని 2-3 అట్లా కల్పిస్తాడు ఎస్ఏ క్వశ్చన్లో కూడా. అండ్ ఎన్క్రిప్షన్, RAID సపరేట్ చదవండి. ఎన్క్రిప్షన్ షార్ట్ బిట్లో ఇచ్చాను నేను, RAID ఏమో ఎస్ఏలో ఇచ్చాను. ఇక్కడ రాసేప్పుడు అంతా రాయద్దు, RAID కొంచెం రాయాలి అంతే. డెఫినేషన్, డయాగ్రామ్ ఒకటి, 7 లెవెల్స్ ఉంటాయి అంతే క్లోజ్. ఎన్క్రిప్షన్ కొంచెం రాయాలి, డయాగ్రామ్ అంతే, ఎప్పుడు ఫర్ కంప్యూటర్ బేస్డ్ కంట్రోల్స్ అన్నప్పుడు. బట్ విత్ ద క్వశ్చన్ ఈజ్ డైరెక్ట్లీ కంప్యూటర్ బేస్డ్ కంట్రోల్, యూ షుడ్ రైట్ ఆల్ ద థింగ్స్. ఓకేనా, రైట్. సో ఇక్కడికైతే అయిపోయింది సిలబస్, అఫీషియల్గా కాదు. రైట్, వి ఫినిష్డ్. సో కొన్ని టాపిక్స్ ఆర్ లెఫ్ట్ ఓవర్, సమ్ టాపిక్స్ దట్ విల్ డిస్కస్ ఇన్ ద రివిజన్. ఓకే.